అన్నపూర్ణ అక్టోబరు 17, 1948 700 సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి. 13 ఏళ్ల వయసు నుంచి నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది. నాటకరంగం చిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తెనాలి నాటక సమాజాలలో అనేక పాత్రలు పోషించింది. వీనిలో భయం, ఉలిపికట్టె, పల్లెపడుచు, పేదరైతు, కన్నబిడ్డ, కాంత, కనకం, పూలరంగడు మొదలైనవి. సినీ జీవితం 1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు. ఈమె పుట్టి, పెరిగింది కృష్ణా జిల్లాలోని విజయవాడ. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేశాడు. తల్లి సీతారావమ్మ. ముగ్గురు ఆడపిల్లల్లో ఈమె పెద్ద. ఒక తమ్ముడు ఉన్నాడు. ఈమెకు 1974లో పెళ్లి జరిగింది. 25 సంవత్సరాల పాటు మద్రాసులో ఉండి తరువాత 1996లో హైదరాబాదు వచ్చి స్థిరపడింది. పురస్కారాలు: మనిషికో చరిత్ర, డబ్బు భలే జబ్బు, మా ఇంటి ఆడపడుచు సినిమాలకుగాను నంది అవార్డులు అందుకుంది. అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు: అనసూయమ్మ గారి అల్లుడు 1986, చిరునవ్వుల వరమిస్తావా, సింధూరం, ప్రతిబింబాలు 1982, మురారి, నీడలేని ఆడది, స్వర్గం నరకం, శుభోదయం, కొదమసింహం, త్రినేత్రుడు, ఆడది, భార్గవ్, అజేయుడు, ఆడది 1990, చిట్టెమ్మ మొగుడు 1992, హలో డార్లింగ్ 1992, గాయం 1993, మామా కోడలు 1993, పెళ్లి చేసుకుందాం 1997, పవిత్ర ప్రేమ 1998, డార్లింగ్ డార్లింగ్ 2001, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు 2004, పిస్తా, క్షేత్రం 2011 సినిమా, జీనియస్ 2012, జోరు 2014 6, అవతారం 2014, గలాటా 2014, ఎలుకా మజాకా 2016, తెనాలి రామకృష్ణ బీల్ 2019, మళ్ళీ మళ్ళీ చూశా 2019, డిస్కో రాజా 2020, ఓరేయ్ బుజ్జిగా 2020, అమరం అఖిలం ప్రేమ 2020, సైకిల్ 2021, అన్నపూర్ణమ్మ గారి మనవడు 2021, మళ్ళీ మొదలైంది, పల్లెగూటికి పండగొచ్చింది 2022, కృష్ణ వృంద విహారీ 2022, పెళ్లిసంద్ 2022, మళ్ళీ పెళ్లి 2023, ఓ సాతియా 2023, నీ ప్రేమ కథ 2023, స్పార్క్ LIFE 2023, రాఘవరెడ్డి 2024.